దావీదు మహాభక్తుడు జీవిత పోరాటంలో అలసిపోకుండా కష్టాన్ని కూడా శ్రమని కూడా దేవుని సన్నిధిలో భాగ్యముగా ఎంచుకొని ప్రతి విషయాన్ని తన చేతిలో అధికారం ఉన్నప్పటికీ, తన చేతిలో బలమున్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ దేవుడు మాత్రం చేయగలిగిన సామర్థ్యతను అతని మర్చిపోకుండా దేవుని సముఖములో ప్రలాపించేవాడిగా దావీదు మహాభక్తుడు గ్రంథంలో మనకి ఎదురవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రారంభం నుంచే తన జీవితాన్ని సరిచేసుకోవటం బాగా నేర్చుకున్నాడు. ప్రియులారా, ఎవరైతే తన జీవితాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని దిద్దుబాటు కలిగిన బ్రతుకును జీవిస్తారో వాళ్ళ జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయటం ఆలస్యము కాకుండా త్వరితముగా నీ జీవితంలో ప్రభు కార్యాలు చేస్తాడు. అందుకనే ఆయన ప్రారంభంలో అన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక అన్నాడు. అప్పటికే ఆ రాజ్యాన్ని చవి చూశాడు. ఎక్కడో అడవిలో ఉండేవాడికి మనుషుల గోల ఏం తెలుస్తుందండి? అడవిలో పశువులు కాచుకునేవాడికి, మందను కాచుకునేవాడికి మనుషుల గురించి ఏం పడుతుంది? అతనికి చెప్పండి, ఏం పడుతుంది? ఎప్పుడైతే ఆ రాజ్యములో పీఠం మీద కూర్చున్నాడో, సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు అతనికి అర్థమయ్యింది ఏమనంటే ఈ లోకం మాయలోకం. ఏ లోకం? మాయలోకం. ఈ మాయలోకంలో జీవించాలి అనంటే కనుక, ఆ మాయలోక మార్గాల్లో పయనించాలి అంటే కనుక తప్పకుండా ఒక పరిశుద్ధుడైనటువంటి స్నేహితుడు మనకి కావాలి. మంచి నమ్మకము కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, మనలను విడిచిపెట్టని వాడు, మనపైన కృప చూపేవాడు, మనపైన తన దయను చూపేవాడు, తన వాత్సల్యమును మనల్ని విడిచిపోకుండా కాచి కాపాడేవాడు ఒకటి కావాలి అనేటువంటి నిర్ణయము తీసుకుని గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా నన్ను నడిపించు ప్రభువా అంటూ మాట్లాడుతూ. ఎందుకంటే ఆయన ప్రార్థించినప్పుడల్లా తన ఎదుట ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుని ఎదుట పెట్టేవాడు. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎవడైనా ఏదైనా చేశాడు అనుకోండి, మనకి ఏదైనా కానీ ఇబ్బంది కలిగింది అనుకోండి, వాడిని 10 సార్లు ఎత్తి పడతాం. ప్రభువా, పలానా వాడు నాకు ఇలా చేశాడు. నేను ప్రయాణం వెళుతుంటే, పోన్లే ప్రయాణం వెళ్తున్నాడు, మాస్టర్ గారు వెళ్తున్నాడులే, మనం ఎదురు వెళ్తాం ఎందుకని చెప్పేసి వాడు పక్క తప్పుకోలేదు కాబట్టి నేను ఎదరికి వెళ్ళిన తర్వాత రాయి తట్టుకుని పడిపోయాను నేను. వాడు అంతే అంటే చూడు, నువ్వు అసలు విషయం ఒకటి చెప్పనా? వాడు అడ్డొచ్చినందుకు రాయి తగలలేదు నీకు. నువ్వు ప్రయాణమై వెళ్ళేటప్పుడు, నువ్వు లేచినప్పుడు ప్రభు పాదాల చెంతకు నువ్వు రాకపోవటం వల్ల జరిగిన పని అది. ఆ పనిని నువ్వు గుర్తించాలి. ఎందుకు జరిగిందని నీవు విశదీకరించుకొని, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించుకొని నిదానించి చూస్తే నీ తప్పు, నీ యొక్క స్థితి నీకే అర్థమవుతుంది. నేను ఆలోచించను కదా,
ఆలోచించకపోగా నాకు కలిగినటువంటి ఈ అపాయాన్ని ఎదటివాడి మీద నెట్టేస్తాం మనం. ఇంటికి వచ్చి నేను ప్రయాణంలో వెళ్తుంటే, ఎక్కడికి, సంతలోకి వెళ్తుంటే, నేను ఫలానా వ్యక్తి వచ్చింది, ఆ పనికి మాలింది వచ్చి, నేను సింగరంగమని టింగ్ టింగ్ మని రెడీగా ముస్తాబాయి పాండ్స్ పౌడర్ రాసుకొని మంచి బ్లూ మ్యాక్స్ స్ప్రే కొట్టుకొని జిగేలమంటే వెళ్తున్నప్పుడు పక్క తప్పుకోవాలిగా. పక్కకు తప్పుకు పోగా మళ్ళా దగ్గరికి వచ్చి నన్ను రాసుకుని వెళ్ళింది. మళ్ళా నన్ను ఎలాగంట రాసుకుని వెళ్ళింది. పడిపోయిందేమో ఈడు. ఎందుకు? ప్రభు చెబుతున్నాడు, రేయి మొదటి జామున లేచి ప్రభు పాదాలు పట్టుకొని నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ పరిస్థితుల కొరకు రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నా దేవుడు తప్పకుండా నీ పాదములకు రాయి తగులకుండా, ఏ అపాయము నీ గుడారములో సమీపించకుండా నిన్ను కాస్తాడండి దేవుడు.